హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ అవుట్ కాకుండా చూస్తారు. ఎప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇప్పుడు వీడియో చేస్తున్న టైం Feb 19, 2025. సో ఇప్పటి నుంచి మనకి ఎగ్జామ్స్కి అప్రాక్స్గా జస్ట్ టెంటేటివ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్న ఒక 45 డేస్ ఉంటుంది. ఈ రోజు నుంచి చూసుకున్న మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉంటాయి అనుకుంటే అన్ని స్ట్రీమ్స్కి C16, C20, C23. కాబట్టి రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామ్స్ ఒక 40 to 45 డేస్ ఆర్ 50 డేస్ టైం మాత్రమే ఉంది. ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈసారి ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఎలా యాక్టివ్గా మీరు ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద 2 వీడియోలు పెట్టాను స్కెడ్యూల్స్తో. ఆ 2 వీడియోలు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. అండ్ డిప్లొమా రిలేటెడ్గా అప్డేట్స్ కోసం C16, C20కి ఒక టెలిగ్రాము, C23కి ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి. అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక చిన్న విన్నపం ఏంటి అంటే, రిక్వెస్ట్ ఏంటి అంటే, నా సైడ్ నుంచి మీరు యూట్యూబ్లో మెసేజ్ చేయండి, టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నా దగ్గర నుంచి రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయండి. అంతేగాని కంటిన్యూస్గా మెసేజ్ చేయడం, కాల్ చేయడం అలా చేయొద్దు. ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తాయి. మీకు కూడా తెలుసు, ఇప్పుడు ఈ మార్చ్, ఏప్రిల్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ టైం కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో డౌట్ రిలేటెడ్గా కానీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా మెసేజెస్ నాకు వస్తుంటాయి. సో నేను మీకు అప్డేట్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఏమైనా మీకు రిప్లై చేయండి, మీరు కమెంట్ చేయండి. దాని రిలేటెడ్గా ఏమైనా ఉంటే నేను ఎక్కువ అర్జెన్సీ అనిపిస్తే నేను వెంటనే మీకు రిప్లై చేస్తాను. ఓకే, కమెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్లో కానీ. లేదు అనుకుంటే కొంచెం టైం తీసుకుని అయినా నేను చెప్తాను దాని రిలేటెడ్ అప్డేట్స్. ఓకే, వరీ అవ్వద్దు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ మంత్ నుండే స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, వెరీ సూన్ స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు C16 స్టూడెంట్స్ అయితే ప్లీజ్ ఫాలో C20 క్వశ్చన్స్. C16 సిలబస్ పక్కన పెట్టుకొని మీరు ఫస్ట్ సెమిస్టర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, థర్డ్ సెమిస్టర్ అయినా, ఫోర్త్, ఫిఫ్త్ ఏ సెమిస్టర్స్ అయినా C20 ఫాలో అవ్వండి. చిన్న సిలబస్ వేరియేషన్స్ ఉంటాయి. సపరేట్ C16 క్వశ్చన్స్ నేను చేయలేను, ఎందుకంటే తక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దోస్ క్వశ్చన్స్ అగైన్ మీన్స్ చాలా టైం పడుతుంది నాకు. అందుకని C20 ఫాలో అవ్వండి. ఓకే, అది చెప్తున్నా. అండ్ C20, C23 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ అన్ని సబ్జెక్ట్స్ కూడా నాకు ఉన్నంత వరకు కామన్ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్, కొన్ని బ్రాంచెస్వి నేను పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, కమెంట్ సెక్షన్లోని మీరు ఏ బ్రాంచ్, ఏ సబ్జెక్టు, ఏ సెమిస్టర్ సబ్జెక్టు కావాలనుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. ఏ బ్రాంచ్, ఏ సెమిస్టరు, ఏ సబ్జెక్ట్ పేరు, సెమిస్టరు అండ్ బ్రాంచ్ కమెంట్ చేయండి. వేటికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వాటి సబ్జెక్ట్స్ని నేను ఫస్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకంటే దాని మీద ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో ప్రతి కమెంట్ చదవండి. మీరు కూడా ప్రతి స్టూడెంట్ చదివి మీకు రిలేటెడ్ సబ్జెక్ట్ ఎవరైనా ఆల్రెడీ కమెంట్ సెక్షన్లో పెట్టుంటే మీరు కమెంట్ చేయొద్దు, ఇంకా డైరెక్ట్గా లైక్ కొట్టేయండి. మీరు పెట్టకపోయి ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నేను దీన్ని బట్టి బేస్ చేసుకొని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాం. వితిన్ 1 వీక్లోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి నెమ్మదిగా రోల్ అవుతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి, మీ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. లేదా స్కిప్ చేయొచ్చు, మీ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా మంచిగా యూజ్ అవుతాయి, ప్రతి ఒక్క స్టూడెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ C23 ఎవరైనా ఫ్రెషర్స్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలో అన్నీ కూడా మనం చెప్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. నేను పెట్టే వరకు వెయిట్ చేయొద్దు. ఆల్రెడీ కొంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో మీకు తెలుసు, అవి చదవడం స్టార్ట్ చేయండి. డోంట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ పర్సన్స్. ఓకే, చదవడం స్టార్ట్ చేయండి. ఐ విల్ పోస్ట్ ఓకే సూన్. థ్యాంక్ యూ.